మా తమ్ముడు ఫోన్ చేశాడు. నా మేనల్లుడికి పెళ్లి కుదిరిందంట. అవునా? ఫ్లాట్ ఏదో కొంటానన్నాడు. వాస్తు కన్స్ట్రక్షన్ లాంటివి ఎన్ని చూడాలి? అంత ఈజీనా? ఇవన్నీ ఈజీ చేయడానికే కదా ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు 3 వైపులా 3 మంచి అపార్ట్మెంట్స్ నిర్మిస్తున్నారు. రామ్లో రాధాకృష్ణ, ఉజ్జనగూడలో యూవీ అర్బనైట్, తెనాలి రోడ్ లో కేవీ రెసిడెన్సీ. పక్కా వాస్తు, మంచి మెటీరియల్ వాడతారు. మేనేజ్మెంట్ బ్రహ్మాండంగా ఉంటుంది. 24 hours వాటర్ సప్లై, మోరోవర్ టైం కి డెలివరీ. బావా, నువ్వు చెప్పించోట ఫ్లాట్ కొన్నాను, అది చెప్దామని వచ్చాను. ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం. బ్రహ్మానందం చెప్తున్నాడని కాదు, అపార్ట్మెంట్ కు వచ్చి మోడల్ ఫ్లాట్ చూసుకుని బ్రహ్మాండంగా ఉందంటేనే కొనండి. నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. విద్యుత్ ఒప్పందాలపై చర్చకు సిద్ధమా అంటూ చంద్రబాబుకి వైఎస్ఆర్సీపీ నేత మాజీ ఎంపీ మార్కాని భారత్ సవాలు విసిరారు. విద్యుత్ ఒప్పందాల్లో 11,000 కోట్ల స్కామ్ జరిగింది. ఎక్కువ ధరలకి విద్యుత్ ఒప్పందాలు ఎలా చేసుకుంటారు? చంద్రబాబు బినామీలకి వాటాలు వెళ్లాయి. ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం మోపడం అన్యాయం కాదా అంటూ మార్గాని భారత్ ప్రశ్నించారు. మంగళవారం మార్గాని భారత్ మీడియాతో మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో యూనిట్ ₹2.49కు 7,000 మెగావాట్లు రాష్ట్ర విద్యుత్ అవసరాల కోసం అతి తక్కువ ధర కొనుగోలు చేయడం ఒక రికార్డు. మార్కెట్లో విద్యుత్ తక్కువగా దొరుకుతున్నా ఎక్కువ ధరకి కొనుగోలు చేయడం చంద్రబాబు ప్రభుత్వంలో జరుగుతున్న అతిపెద్ద కుంభకోణమేనని చెప్పారు. చంద్రబాబును ప్రజా కోర్టులో దోషిగా నిలబెట్టాలని మార్గాని భారత్ డిమాండ్ చేశారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్ తో మరి వాళ్ళు ఒక జీవో ఇవ్వడం జరిగింది. ఇది 2 మే 2025న అసలు పుట్టగొడుగుల్లాగా కంపెనీలు పుట్టుకొస్తా ఉన్నాయి, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు. యాక్సెస్ రెన్యూబుల్ ఎనర్జీ పార్క్ ప్రైవేట్ లిమిటెడ్, యాక్సెస్ రెన్యూబుల్ ఎనర్జీ పార్క్ బ్రాకెట్లో కృష్ణ ప్రైవేట్ లిమిటెడ్, యాక్సెస్ ఎనర్జీ పార్క్ ఆంధ్రప్రదేశ్ బ్రాకెట్లో ప్రైవేట్ లిమిటెడ్, యాక్సెస్ రెన్యూబుల్ ఎనర్జీ పార్క్ బ్రాకెట్లో తుంగభద్ర ప్రైవేట్ లిమిటెడ్ ఫర్ ప్రొక్యూరింగ్ 100 megawatts of power each from their wind, solar, hybrid pilot projects అని ఈ యొక్క ఆర్డర్ ఎవరు ఇచ్చారు అని అంటే ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్ వారు ఇవ్వడం జరిగింది. నేను ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని సూటిగా అస్సలు సుత్తి లేకుండా ఆయన ప్రశ్నించాలనుకుంటున్నా. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సెకి సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెకీతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనుబంధ సంస్థతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము రెన్యూబుల్ ఎనర్జీ ₹2.49కి ఎంఓయూ చేసుకుంటే మరి చంద్రబాబు నాయుడు గారు ఒంటికాలతో లేచాడు. బయట మార్కెట్లో ₹1.99కి యూనిట్ ధర దొరుకుతా ఉంటే ఒక స్కామ్కి తెర తీశారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఒంటికాలతో లేచిన ఈ పెద్ద మనిషి ఈ చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఒక పుట్టగొడుగు లాంటి పుట్టుకొచ్చిన ఈ కంపెనీలతో ₹4.60కి ఏ రకంగా మీరు అగ్రిమెంట్ చేసుకుంటారని ఇవాళ సూటిగా అడుగుతా ఉన్నాం. స్కామ్ కాదండి ఇది. మీరు ₹2.49తో అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వము, అప్పుడున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం సంస్థ అయిన సెకీతో ఎంఓయూ చేసుకుంటే ₹2.49కి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీతో ₹4.60కి చేసుకోవడంలో మీ అంతరార్థం ఏంటి అని అడుగుతా ఉన్నా. అంటే ప్రజల సొమ్ముతో మరి అవినీతి సిగ్గుపడేలా కూటమి ప్రభుత్వం అవినీతికి పాల్పడుతుందని వైఎస్ఆర్సీపీ మహిళా అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ధ్వజమెత్తారు. మహిళలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయకుండా వారిని కూటమి ప్రభుత్వం మోసం చేసిందని మండిపడ్డారు. ఇప్పుడు కొత్తగా కుట్టు మిషన్ల స్కామ్ చేస్తున్నారని చెప్పారు. అన్ని వర్గాల మహిళల్ని మోసం చేస్తున్నారు. అప్పుల్లోని కాదు అవినీతిలోని రికార్డు సృష్టించారు. బాబు షూరిటీ అవినీతి గ్యారంటీగా మారిపోయింది. ఎన్డీఏ అంటే నారా దోపిడీ అలయన్స్ గా మారింది. మహిళా మంత్రిగా ఉన్న శాఖలో అవినీతి జరగటం దారుణం. కొద్ది రోజులుగా ఈ కుంభకోణంపై ఆరోపణలు వస్తున్నాయి.
చేస్తూ ఉంటే ప్రభుత్వం ఎందుకు నోరు మెదపటం లేదు? జగన్ హయాంలో ఇళ్ల పట్టాల దగ్గర నుంచి అనేక పథకాలను మహిళల కోసం తెచ్చారని ఆమె పేర్కొన్నారు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వీళ్ళు చేస్తున్న అవినీతిని చూసి ఆ అవినీతి కూడా సిగ్గుపడేట్టుగా ఉంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దోచుకో, పంచుకో, తినుకో అన్నట్టుగా పరిపాలన సాగిస్తూ ఉన్నారు. యాక్చువల్ గా చెప్పాలంటే మహిళలకి ఎన్నో హామీలు ఇచ్చారు. ఈ రాష్ట్రంలో సగం మందికి పైగా మహిళలు ఉన్నారు. అంటే 2.5 కోట్ల మంది పైగా మహిళలు ఉన్నారు. వాళ్ళకి ఎన్నో హామీలు ఇచ్చి ఏ ఒక్కటి నెరవేర్చలేదు సరికదా. వాళ్ళకి ఇస్తామని చెప్పిన స్కీమ్ లో కూడా స్కామ్ కి వీళ్ళు ప్లాన్ చేయడం ఎంత దారుణమో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాళ్ళు ఎన్నికల టైంలో ఇచ్చిన హామీల్లో తల్లికి వందనం స్కీమ్ అది అమలు చేయలేదు. అలాగే మహాశక్తి స్కీమ్ అమలు చేయలేదు. అలాగే ఫ్రీ బస్ స్కీమ్ అది కూడా అమలు చేయలేదు. అలాగే తీసుకుంటే కళ్యాణమస్తు స్కీమ్ అది కూడా అమలు చేయలేదు. అలాగే పండగ కానుకల స్కీమ్ అమలు చేయలేదు. దీపంలో సగం అమలు చేయలేదు. ఇన్ని స్కీములు ఇస్తామని చెప్పి అమలు చేయలేదు సరికదా. ఇప్పుడు మహిళల పేరుతో ఇస్తామన్న ఒక పెద్ద పథకానికి స్కామ్ గా మార్చేశారు. అదే కుట్టు మిషన్స్ ట్రైనింగ్ స్కీమ్ అనేది ఒకటి పెట్టారు. అందులో ఏకంగా మొదటి విడతలో 157 కోట్లు దోపిడీ చేయడానికి వీళ్ళు ప్లాన్ చేసి ఓవరాల్ గా 245 కోట్లు 50 రోజుల్లో దోచుకోవడానికి వీళ్ళు ప్లాన్ చేశారంటే ఎంత దారుణమో, మహిళల్ని మోసం చేయాలనుకోవడం ఎంత దురదృష్టకరమో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ రోజు ఒక్క మహిళల్లో ఈ వర్గం ఆ వర్గం అని లేదు. బీసీలు, కాపులు, రెడ్లు, అలాగే కమ్మ, క్షత్రియ, వైశ్య అంటే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ లో ఉన్న మహిళలకు కూడా అందరికి కూడా ఈ కుట్టు మిషన్లు ట్రైనింగ్ ఇస్తామని చెప్పి వీళ్ళు అందులో పెద్ద స్కామ్ కి తెరలేపడం నిజంగా చాలా దురదృష్టకరం. ఈ రోజు రాష్ట్రంలో తీసుకుంటే అప్పుల్లో ఒకవైపు రికార్డు సృష్టిస్తూ ఉన్నారు, ఇంకోవైపు అవినీతిలో రికార్డు సృష్టిస్తూ ఉండే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అసలు అక్షర క్రమంలో ఆంధ్రప్రదేశ్ నంబర్ 1 స్థానంలో ఉంది. తీసుకుంటే అవినీతిలో కూడా ఈ రోజు నంబర్ 1 స్థానంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తీసుకొచ్చిన పరిస్థితి మనం చూసాం. ఎన్నికల టైంలో సూపర్ 6 హామీలు అని చెప్పారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక సూపర్ స్కామ్స్ అమలు చేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఎన్నికల టైంలో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అన్నారు. ఈ రోజు బాబు షూరిటీ అవినీతి గ్యారంటీ అన్న టైప్ గా వీళ్ళు పరిపాలిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అల్పపీడన ధోరణి వాతావరణ అనిశ్చిత ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, పల్నాడు, ప్రకాశం జిల్లాలో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. పిడుగులు పడటంతో పాటు గంటకి 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచేయొచ్చని తెలిపింది. విశాఖపట్నం, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలో తేలికపాటి వర్షాలకి అవకాశం ఉందని చెప్పింది. మరొకవైపు నంద్యాల జిల్లా పసుపులలో 42.5, వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగులో 42.4, పల్నాడు జిల్లా రావిపాడులో 42.1 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వెల్లడించింది. ఏపీయూడబ్ల్యూజే జిల్లా కార్యవర్గ సమావేశం గుంటూరులో ఘనంగా జరిగింది. నగరంలోని ఎల్వీఆర్ క్లబ్ లో నిర్వహించిన సమావేశంలో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు ముఖ్య అతిథిగా హాజరై జర్నలిస్టుల సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా ఐవి సుబ్బారావు మాట్లాడారు. జర్నలిస్టులపై కేసులు పెడితే సహించేది లేదని హెచ్చరించారు. జర్నలిస్టుల్ని కించపరిచే విధంగా వ్యవహరించకుండా ప్రభుత్వ తీరుని మార్చుకోవాలని హితో పలికారు. సమస్యల పరిష్కారం కోసం జర్నలిస్టులు ఐక్యంగా పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో 23,000 అక్రిడేషన్లు 9,000కు పడిపోయాయని చెప్పారు. ఇవి పునరుద్ధరణ చేసుకోవాలని తెలిపారు. అక్రిడేషన్ల విషయంలో ఇప్పటి వరకు జీవో విడుదల కాకపోవడం దారుణమని అన్నారు. ఈ విషయంలో సమాచార శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అదేవిధంగా సోషల్ మీడియాను కట్టడి చేయవలసిన అవసరం ఉందని చెప్పారు. ఇందుకోసం విధి విధానాలు రూపొందించాలని సూచించారు. హెల్త్ స్కీమ్ కూడా సక్రమంగా అమలు కావటం లేదని అన్నారు. యాజమాన్యాల మీద ఉన్న ఆక్రోశం జర్నలిస్టులపైన చూపడం సరికాదని చెప్పారు. అర్హులైన జర్నలిస్టులకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించే ఉద్దేశంతో ఈ నెల
23వ తేదీన ఒంగోలులో యూనియన్ రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అనంతరం రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ పి భక్తవత్సలరావు, ఎలక్ట్రానిక్ మీడియా రాష్ట్ర అధ్యక్షులు ఏచూరి శివ, ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు నాకుల్ మీరా, ప్రధాన కార్యదర్శి కె రాంబాబు, పల్నాడు జిల్లా కన్వీనర్ మురళి, అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి, కార్యదర్శి నాగరాజు, అర్బన్ అధ్యక్షులు కిరణ్, కార్యదర్శి ఫణీంద్ర తదితరులు ఐవి సుబ్బారావుని ఘనంగా సత్కరించారు. అదేవిధంగా రాష్ట్ర స్థాయి యూనియన్ నాయకులను కూడా జిల్లా కార్యవర్గ సభ్యులు సత్కరించారు. నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శులు మరియు మంగళగిరి నియోజకవర్గ నాయకులు మన మురళీ గారు, మాచర్ల నాగరాజు గారు, నర్సరావుపేట, పల్నాడు జిల్లా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న అపరిష్కృత సమస్యలు, తక్షణ సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర జిల్లాల్లో కార్యవర్గ సమావేశాలు నిర్వహించి జర్నలిస్టుల సమస్యలు తెలుసుకుని ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందులో భాగంగా గుంటూరు ఎల్వీఆర్ క్లబ్లో గుంటూరు జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి వచ్చిన మిత్రులందరూ ఈ జిల్లాలోని నాయకులు, అధ్యక్షులు మీరే కానీ వీళ్ళందరూ కార్యవర్గ సమావేశంలో అన్ని అంశాలని చర్చించారు. రాష్ట్ర స్థాయిలో జర్నలిస్టులందరికీ తక్షణం అక్రిడేషన్లు ఇవ్వాలని, అలాగే ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినట్టు కూటమి ప్రభుత్వం ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణ కార్యక్రమాన్ని కూడా చేపట్టాలని, ఇతర సమస్యల పరిష్కారం కోసం మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం ఈ అంశాల మీద స్పందించకపోతే ఈ నెల 23, 24, 25 తేదీలు ఒంగోలులో జరిగే రాష్ట్ర మహాసభలో భవిష్యత్ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. భవిష్యత్ కార్యాచరణని నిర్ణయించుకోవడం జరుగుతుంది. అలాగే ఈ రాష్ట్ర మహాసభ సందర్భంగా ఒంగోలులో 23వ తేదీన సోషల్ మీడియా విశ్వసనీయత అనే అంశంపైన ఒక సెమినార్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సెమినార్కు రాష్ట్రంలోని ప్రముఖ దినపత్రికల ఛానల్స్ల ఏజెంట్లు, అలాగే జర్నలిజంలో నైపుణ్యత గల, ప్రావీణ్యత గల సీనియర్లను కూడా పిలిచి మాట్లాడించడం జరుగుతుంది. 24వ తేదీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఈ మహాసభ ప్రారంభానికి ఆహ్వానించాం. 25వ తేదీ సాయంత్రం క్లోజింగ్ ఫంక్షన్కి ప్రతిపక్ష పార్టీకి చెందిన జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఆహ్వానించడం జరిగింది. అలాగే సీనియర్ జర్నలిస్టులు కూడా సన్మాన కార్యక్రమాలు కూడా ఈ మహాసభలో ఉన్నాయి. ఈ మహాసభలో అన్ని రకాల సమస్యల మీద చర్చ జరుగుతుంది. చర్చ అనంతరం కొన్ని తీర్మానాలు చేసి భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోవడం జరుగుతుంది. జర్నలిస్టులకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఎదురైనా లలిత హాస్పిటల్ తరపున పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందిస్తామని ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ పి విజయ తెలిపారు. ఈ మేరకు స్ట్రోక్ అసోసియేషన్ అధ్యక్షురాలిగా ఎన్నికైన సందర్భంగా ఏపీయూడబ్ల్యూజే జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సత్కార కార్యక్రమం ఏర్పాటు చేశారు. యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు, జిల్లా అధ్యక్షుడు నాకుల్ మీరా, ప్రధాన కార్యదర్శి కె రాంబాబు తదితరులు డాక్టర్ విజయను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా విజయ మాట్లాడారు. జర్నలిస్టులు సోషల్ రీఫార్మ్స్ అని చెప్పారు. జర్నలిజం వృత్తి ఎంతో రిస్క్ తో కూడిందని చెప్పారు. ప్రజలు వ్యవస్థలకి సంధానకర్తగా జర్నలిస్టులు పనిచేస్తారని అన్నారు. వారి జీవన పరిస్థితుల్ని అర్థం చేసుకుని తమ వంతు బాధ్యతగా లలిత హాస్పిటల్ తరపున ప్రత్యేక హెల్త్ కార్డులు అందజేస్తామని ప్రకటించారు. అదేవిధంగా బేసిక్ హెల్త్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తామని, ఈ అవకాశాన్ని జర్నలిస్టులు సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ విజయ కోరారు. మేడం గారిని సత్కరించేటువంటి భాగ్యం మనకు కలిగింది. అందరూ చప్పట్ల కరతాళ ధ్వనులతో మేడం గారిని ఈ చిరుసత్తులో ఫోన్ చేసినా కానీ మేడం గారు ఫోన్ ఎత్తుతారు, వెంటనే రెస్పాండ్ అవుతారు. చెప్పండి భక్తవత్సలం గారు అంటారు, చెప్పండి మీరా గారు అంటారు, పేషెంట్ పేరు చెప్పమంటారు, వెంటనే సన్మానించుకోవడం మన అదృష్టం. రాబోయే కాలంలో కూడా మేడం గారి యొక్క చేతుల మీదకి ఎంతో అందరూ ఎప్పుడు కూడా
జర్నలిస్టులు అంటే ఒక విధమైన భయం ఉంటుంది, రాజకీయ నాయకుల దగ్గర నుంచి సామాన్య ప్రజల వరకు. అది నిజమే. సో దట్ ఈస్ బికాస్ యు ఆర్ ద సోషల్ రిఫార్మర్స్ అనగానే సోషల్ జస్టిస్ అనేది జరగాలంటే జర్నలిజం ఉండాలి. సో ముందుగా నేను ఈ కార్యవర్గాన్ని నా ఐవి సుబ్బారావు గారు ఏపీయుడబ్ల్యూజీ స్టేట్ ప్రెసిడెంట్, ఏచూరి శివ గారు ఎలక్ట్రానిక్ మీడియా స్టేట్ ప్రెసిడెంట్, మీరా గారు ఏపీయుడబ్ల్యూజే గుంటూరు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్, అండ్ రాంబాబు గారు గుంటూరు డిస్ట్రిక్ట్ సెక్రటరీ, అండ్ మాకు తెలిసిన అందరు భక్తవత్సలం గారు, కిరణ్ గారు, అందరు పేరు పేరున తెలుసు నాకు. అండ్ మీరందరూ కూడా చాలా ధన్యవాదాలు. ఫస్ట్ ముందుగా నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇటువంటి అరుదైన చాలామంది, నేను స్టేట్ ప్రెసిడెంట్ అయిన తర్వాత చాలామంది వచ్చి సన్మానాలు చేశారు, బట్ దిస్ ఈజ్ ఎ స్పెషల్ వన్ ఫర్ మీ. మీడియా దగ్గర నుంచి ఒక ఇది రావటం అనేది ఐ థింక్ ఇట్స్ సంథింగ్ రియల్లీ స్పెషల్ ఫర్ మీ. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా లలిత హాస్పిటల్ నుంచి స్పెషల్ కార్డ్స్ ఇస్తాం మేము, సో దట్ మీకు ఆ కార్డు ఉందా ఈ కార్డు ఉందా అనేది కాదు, మీ లిస్ట్ మాకు పంపించండి. మీ దగ్గర ఉన్న సభ్యులందరికీ, సురేష్ మా మేనేజర్ ఇక్కడే ఉన్నారు, ప్లీజ్ ఇష్యూ దెమ్ లలిత హాస్పిటల్ నుంచి కార్డ్స్. అప్పుడు మీకు ఇబ్బందే ఉండదు. ఎనీ టైం మీరు అది తీసుకుని వస్తే మీరు ఆథెంటిక్, మీరు మెంబర్ ఆఫ్ దిస్ సొసైటీ అండ్ విల్ ఆల్వేస్ టేక్ కేర్ ఆఫ్ యూ విత్ ఆర్ వితౌట్ ఎనీథింగ్. ఏది ఉంటే ఆ స్కీమ్ వాడదాము, లేకపోయినా మేమందరం వీఆర్ ఆల్వేస్ రెడీ టు హెల్ప్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్. అది మా ప్రామిస్. ఇది డాక్టర్ రాఘవ్ శర్మ గారు చెప్పమన్నారు, ఆయన కూడా స్పెషల్గా చెప్పమని నాకు చెప్పారు. దిస్ ఇస్ వీ విల్ బి హ్యాపీ టు సర్వ్ యూ ఇన్ అవర్ స్మాల్ వే. మేము చేసేది చిన్నది, మీకు అది దగ్గర గుర్తింపుగా మీ అందరికీ. నన్ను రెండోది, హెల్త్ విషయంలో మీరు దిక్సూచులు. మనకు తెలుసు కదా, మన కోవిడ్ అప్పుడు ఎంత బాగా చేశారో. మీడియా చెప్పబట్టి జనాలందరికీ ఇంతమంది 140 మంది కోట్ల మందికి చేరాలి అంటే ఎంత కష్టమో తెలుసు. నూక్ అండ్ కార్నర్కి చేరేదల్లా కేవలం మీడియానే, ఎలక్ట్రానిక్ అవ్వచ్చు, ప్రింట్ అవ్వచ్చు, ఇవన్నీ నన్ను. అది ప్రతి వాళ్ళని మాస్క్ పెట్టుకోమని, సోషల్ డిస్టెన్స్ చేయమని, వ్యాక్సిన్ వేసుకోమని మీరు చెప్పారు కాబట్టి జరిగింది. ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ అదర్వైజ్. డాక్టర్స్ ఎంతమంది చెప్తాం, ఎంతమందికి చెప్తాం? అండ్ ఎవరు చెప్పినా వినని వాళ్ళు మీరు చెప్తే వింటారు జనాలు. సో ఆ బాధ్యతను మీరు చాలా బాగా నిర్వర్తించారు. అలాగని ఏ ఇష్యూకి వచ్చినా సరే యు ఆర్ ద. రాష్ట్ర వ్యాప్తంగా ఈదురుగాలులు, వడగండ్ల వాన ఫలితంగా 15,000 ఎకరాల్లో దాదాపు పశ్చిమ గోదావరి, నంద్యాల, కాకినాడ, సత్యసాయి, కృష్ణ, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లా, తిరుపతి పెద్ద ఎత్తున పంటలు నష్టపోయాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ తెలిపారు. మంగళవారం మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలోని కుంచనపల్లిలో దెబ్బతిన్న పంట పొలాలను సిపిఐ నేతల బృందంతో కలిసి కె రామకృష్ణ పరిశీలించారు. ఈ సందర్భంగా కె రామకృష్ణ మాట్లాడారు. ప్రభుత్వం చేపడుతున్న లెక్కల ప్రకారం 15,000 ఎకరాలలో వరి, మొక్కజొన్న వంటి పంటలకు నష్టం జరిగిందని, అలాగనే మరొక 2,000 ఎకరాలకి ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని స్వయాన ప్రభుత్వమే లెక్కలు చెప్పడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి జమలయ్య, సిపిఐ మంగళగిరి నియోజకవర్గ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య, రైతులు తదితరులు పాల్గొన్నారు. చెట్టు పడిపోవడం వల్ల కింద పడిపోయి డ్యామేజ్. మూడు ఎకరాలు అదన్నా భూమి కలిగి ఉంటాం. కోటేశ్వర పెట్టుబడి తీసుకొచ్చి సాల్వ్ చేస్తున్నారు పేద రైతులు. వాళ్ళు ఎవరు ఇక్కడ పాపము అంటే ప్రభుత్వాన్ని, నేనైతే రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పు పట్టడంలే. ఎందుకంటే మంచి ఆశించి ఆయన పెద్ద ఈవెంట్ ఏర్పాటు చేశాడు, జనాన్ని కూడా బాగా కలిపాడు. ఎక్కడ అన్ని 26 జిల్లాల నుంచి కూడా జనాన్నంతా తీసుకుని వచ్చి చేశాడు. పాపం అంత జనాన్ని కలిపి అంత పెద్ద మీటింగ్ పెట్టడమే కాకుండా పాపం మోడీని కూడా ఆయన్ని హుషారు చేయడానికి చాలా ఇది కూడా చేశారు. అంటే ఆయనకి బాగా పొగిడారు కూడా. అదే పొగిడేది ఒక్క చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణే కాకుండా లోకేష్ కూడా పొగిడాడు. మరి ఇంత పొగిడిన తర్వాత ఎట్లా మానవ మాత్రుడైనా కొద్దిగానే స్పందిస్తాడు. నేను మానవుని కాదు, నేను యంత్రాన్ని, నేను మొరటోన్ని అని నిరూపించుకున్నాడు ప్రధానమంత్రి. ఎందుకంటే ఏ మనిషి అయినా, అది ఏ పార్టీ వాళ్ళైనా
అంత ఈవెంట్ పెట్టి అంత ఇక వాళ్ళని చేసిన తర్వాత ఉత్సాహపరిచిన తర్వాత పొగిడిన తర్వాత మనిషి కొద్దిగానే హృదయం స్పందిస్తుంది, అది ఎట్లా మనిషి అయినా సరే. మరి ఏం చేద్దాం, ఇలాంటి వాడు ఉన్నాడు మనకి, ఇలాంటి వాడు ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఆయన మేము ఫస్ట్ నుంచే చెప్పాము, ఇది ఊరికి ప్రచారానికి ఉపయోగపడుతుంది తప్పితే ఏమీ కాదు అని కూడా చెప్పాను నేను చాలా క్లియర్గా. మరోమారు మీరు ప్రధానమంత్రి పనులు డెఫినెట్గా జరుగుతాయి, ఎందుకంటే అవన్నీ అప్పులు కదా. అప్పులు ఆల్రెడీ వారు వచ్చారు, 30,000 కోట్లు ఇస్తా అన్నారు, మరో 30,000 కోట్లకు వీళ్ళు అప్పులు తేవడానికి ట్రై చేస్తూ ఉన్నారు. నేనేమంటే ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే నేను చెప్పేది కాదు, బీజేపీ నాయకుల స్టేట్మెంట్లు చూడండి. బీజేపీ నాయకులు ఏమన్నారు, మొదట్లో ఇది కేంద్రం గ్రాంట్ ఇస్తుంది అన్నారు, తర్వాత మాట మార్చి ఏమన్నారు, సెంట్రల్ గవర్నమెంటే దీనికి అప్పులకి వాళ్ళు షూరిటీ ఇస్తా అన్నారు, కాబట్టి ఈ అప్పు మనం కట్టాల్సింది కాదు వాళ్ళే కడతారు అన్నారు. ఈ గవర్నమెంట్ ఏం చెప్పింది, ఇది సెల్ఫ్ సస్టైన్డ్ ప్రాజెక్టు, రాష్ట్ర ప్రభుత్వానికి అప్పులకి సంబంధం లేదు, కాబట్టి ఆడొచ్చే ఆదాయంతో దాన్నే కడతాము అన్నారు. మీరు ఏ మాట మీద కట్టుబడి ఉన్నారని నేను అడుగుతా ఉన్నా. సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్ ఇవ్వాలా? మొన్న క్లియర్గా పార్లమెంట్లో చెప్పారు. పార్లమెంట్ వాళ్ళు చెప్పిందేమి, 10% మేము ఇస్తాము అంటే 1,500 కోట్లు ఇస్తామని చెప్తున్నారు. కాబట్టి దీన్ని బట్టి ఏమంటే మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండల పరిధి చిలువూరు గ్రామంలో ఇటీవల ఏర్పాటు చేసిన మద్యం దుకాణాన్ని తొలగించాలని డిమాండ్ చేస్తూ ఎంఆర్పీఎస్ నాయకులు ఆంధ్రప్రదేశ్ ఎంఆర్పీఎస్ స్టేట్ సెల్ కన్వీనర్ హైకోర్టు న్యాయవాది చిలువూరు నాగరాజు మాదిగ ఆధ్వర్యంలో మహిళలు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ మేరకు మంగళగిరి ఆటోనగర్ లోని ఎక్సైజ్ శాఖ కార్యాలయానికి ప్రదర్శనగా చేరుకున్నారు. మద్యం దుకాణాన్ని తొలగించాలి అంటూ వారు నినాదాలను చేయడం జరిగింది. పెద్ద ఎత్తున గ్రామ మహిళలు మంచిగలపూడి రాహెల్ సికా సుందరయ్య వల్లభాపురం నాగరత్నం చిలుకూరి అవ్వమ్మ చిలువూరు నిర్మల గరికపూడి నాగమల్లేశ్వరి తదితరులు పాల్గొన్నారు. చిలువూరు నాగరాజు మాదిగ ఏపీ స్టేట్ లీగల్ సెల్ కన్వీనర్ని మాది రిజర్వేషన్ పోరాట సమితి. నేను గుంటూరు జిల్లా దిగాల మండలం చిలువూరు గ్రామం నుంచి వచ్చాను ఇక్కడికి ఆఫీస్కి. చిలువూరు గ్రామంలో ఆల్రెడీ ప్రభుత్వం ఒక మద్యం షాప్కి పర్మిషన్ ఇచ్చింది, ఒక మద్యం షాప్ రన్ అవుతోంది. మద్యం షాప్ ఏమంటే కొన్ని మీటర్ల దూరంలోనే 10 మీటర్ల లోపలే రెండో మద్యం షాపుకి ప్రభుత్వం లైసెన్స్ ఇస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఈ చిలువూరు గ్రామంలో 8,000 మంది జనాభా ఉన్నారు. ఒక చిన్న గ్రామం దిగాల మండలంలో 18 గ్రామాలు ఉన్నాయి. మండలంలో మొత్తం 5 మద్యం షాపులు ఉన్నాయి. ఒక షాప్ రన్ అవుతున్నప్పుడు కదా రెండో షాప్ అడిషనల్గా ఇస్తా ఉన్నారు. మద్యం షాప్ ఏమంటే 300 మీటర్ల దూరంలో 1000 మంది విద్యార్థులు చదువుకున్నారు. హై స్కూల్ ఉంది, అక్కడ విద్యాలయం, పవిత్రమైన విద్యాలయం ఉంది. 1/2 కిలోమీటర్ దూరంలో పవిత్రమైన మహంకాళి అమ్మవారి దేవస్థానం ఉంది. ఆ రోడ్డు వెంబడే ఇంకో మద్యం షాపుకి పర్మిషన్ ఇవ్వడం అంటే, ఆ రోడ్డు వెంబడే సపోటా తోట నిమ్మ తోటలోకి కూలి పని చేసుకోవడానికి కూలీలు పోవాలా? ఒక మద్యం షాపు వల్లే పేదవాళ్ళ యొక్క మనుగడకి జీవించే హక్కుకి భంగం కలుగుతూ ఉంది. అక్కడ మద్యం సేవిస్తున్న మద్యందారుల మత్తులో ప్రజల యొక్క మడిగల్ని డిస్టర్బ్ చేస్తూ ఉన్నారు ఆల్రెడీ. మళ్ళీ అడిషనల్ ఇంకో మద్యం షాపుకి పర్మిషన్ ఇవ్వడం అంటే చిలువూరు మొత్తం కూడా తాగుబోతులు చేస్తానికి సిద్ధపడుతోంది ఈ ప్రభుత్వం. జగత్తు మొత్తం కూడా మత్తులో జోగుతోంది. గ్రామంలో ఎక్కడ చూసిన బెల్ట్ షాపులు, మద్యం షాపులు ఏర్లై పారుతోంది. దీని మీద మహిళలతో కలిసి ఈరోజు కమిషనర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఒక మద్యం షాపు ఉంది ఆల్రెడీ. నమస్కారం సార్, నా పేరు సుందరమ్మ. పొలాలు పోతానికి కానీ మరి ఇళ్లలోకి రావటానికి కానీ బాగా ఇబ్బందికరంగా ఉంటుంది. చదువుకునే వాళ్ళకి, పిల్లలు పొలాలు పోయే వాళ్ళకి బాగా బాధాకరంగా ఉంటుంది. ముందు షాపు తీసేయాలని ఆడవాళ్ళందరము కోరుకుంటున్నాం. దీనికి మీ సంధింతారని మేము ఇక్కడ దాకా వచ్చాం సార్. నమస్తే. సాల్ట్ భూముల్ని పరిశీలించి వాటికి మార్కెట్ ధరలు నిర్ణయించాలని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి తెలిపారు. సాల్ట్ భూముల పరిశీలన, ధరల నిర్ధారణపై అధికారులతో మంగళవారం స్థానిక కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్ లో ఆయన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. శ్రీశైల మేడంతో మాట్లాడతాను ఈరోజు. మాట్లాడి ఎంత పెట్టుకుందాము అని అడుగుతాను.
ఆ ఎంత పెట్టుకుందాము అనేది మీరు సజెస్ట్ చేస్తారు. నా ఉద్దేశం ఏంటంటే మనం ఏ డబ్బు ఇవ్వాలన్నా గవర్నమెంట్ ఎక్స్చెక్కర్ నుంచే ఇవ్వాలి కదా. కొని ఈ హ్యూజ్ చంక్ ఆఫ్ ల్యాండ్స్ని మనం ఏదైనా డెవలప్మెంట్ సో ఇప్పుడు చేయాల్సిన పని యాక్షనబుల్ అయింది. మనం ఒక లెటర్ ఇష్యూ చేస్తాం, ఒక ప్రొసీడింగ్స్ ఆ లెటర్ ఇష్యూ చేస్తాం. వీళ్ళిద్దరిని మీరు ఫీల్డ్ ఎంక్వైరీలు చేసుకుంటున్న లోపల చెప్తాను. సో ఆ గెస్చర్ని అనుకూలంగానే మీ సజెషన్స్ ఉంటాయి. ఇంకా ఎనీథింగ్ ఫ్రమ్ యువర్ సైడ్? కనపర్తి కామన్ పాలసీ ఎలా అవుతుంది దీనికి? అంటే సాల్ట్ ల్యాండ్ ఉన్నాయా? తీసుకుందాం, వాటిని కూడా లెక్కలోకి తీసుకుందాం. అయినప్పటికీ కూడా దీనికి అడ్జాయినింగ్ కాబట్టి ఆ రేట్లు అవి తీసుకుందాం అంటున్నా. కనపర్తి ఈయన జ్యూరిడిక్షన్ ఏనా? సో మనమే టేక్ దట్ ఆల్సో ఇంటూ కన్సిడరేషన్. మనకి జిల్లా బార్డర్ దాటింది అనేది పాయింట్ కాదు కదా, ఆ ల్యాండ్స్ అన్నీ ఒకేలా ఉన్నాయి అనేది పాయింట్. ఎన్ని ఎకరాలు? ఏ పర్పస్లో ఉంది అది? సాల్ట్ కల్చర్ చేసుకుంటాం. సాల్ట్ కల్టివేషన్ చెప్పండి. ఈ ఏళ్ళ మొత్తం స్ట్రక్చర్స్ సాల్ట్. సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాలలో ఏపీ ఈసెట్ 2025 పరీక్షలకి కళాశాలలో ఆన్లైన్ పద్ధతిలో నిర్వహిస్తున్నట్లు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణరావు కరెస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు తెలిపారు. ఏపీ ఈసెట్ 2025 పరీక్షని ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ తరపున జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ అనంతపురం వారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ పరీక్షల్ని మంగళవారం కళాశాల నందు ఆన్లైన్ పద్ధతిలో నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె జగదీష్ బాబు తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.